నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి GSLV-C-18 రాకెట్ ప్రయోగం। శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్। అసమర్థ పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం। విద్యుత్ కోతను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక। జిల్లా కలెక్టరేట్ ముట్టడి। తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం। జన సంచారంలోకి దూసుకొచ్చిన కార్పొరేషన్ ట్రిప్పర్ లారీ, 3 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు। పుత్తూరులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు। డీఎస్పీ ఆరిఫుల్లా వెల్లడి। వార్తల్లోని వివరాలు। అధికార కాంగ్రెస్ పార్టీ రైతులను పూర్తిగా విస్మరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు। మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సమస్యలపై ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మహాధర్నా నిర్వహించారు। ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలిత సభ్యులు భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ 2004 సంవత్సరంకు పూర్వం రైతులు పడ్డ ఇబ్బందులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనలో వచ్చిందన్నారు। చిత్తూరు జిల్లాలో వ్యవసాయం పూర్తిగా బోరు బావులపై ఆధారపడి ఉన్నందున పంటలకు సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ 9 గంటలు ఇచ్చి రైతులను ఆదుకున్నారని తెలిపారు। ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు 2-3 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు। వైఎస్ రాజశేఖర రెడ్డి తాను సలహాలు సూచనలు ఇచ్చేవాడని ప్రగల్భాలు పలికే సీఎంకు రైతుల కష్టాలు తెలియవా అని ప్రశ్నించారు। స్థాయి పరిపాలన కిరణ్ కుమార్ రెడ్డి గారిదని తెలియజేసుకుంటున్నా। ఎట్టి పరిస్థితుల్లోనూ మన సమస్యలు వ్యతలు కడతేరాలంటే, ఈ సమస్యలు తీరాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుందని, అది ఈ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతారానని, ఆయనను ముఖ్యమంత్రి చేసి రైతుల కష్టాలను పూర్తిగా తుడిచివేయటం కోసమనే కంకణం కట్టుకొని ఉన్నారని తెలియజేసుకుంటున్నా। మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సర కాలం పంటలు పండించే కోస్తా ఆంధ్ర రైతులు క్రాఫ్ట్ హాలిడే ప్రకటించారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదని విమర్శించారు। రాష్ట్రంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఘోర పరాజయం తప్పదని తెలిపారు। ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని తెలిపారు। జిల్లా నాయకులు పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోరుకుంటున్నారని పేర్కొన్నారు। వైఎస్ఆర్ ఆశయ సాధనలు అమలు చేసే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు। ప్రతి రైతుకు కూడా ప్రోత్సహించే విధంగా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇప్పించాడు। బాగా పండించిన రైతులకు ఆదర్శ రైతులు అంటూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అని అడుగుతున్నా। ఇట్లాంటి అద్భుతమైన రైతు రాజ్యంలో ఒక క్రికెట్ ఆడుకుంటున్న వ్యక్తిని, ఎక్కడో గ్రౌండ్ లో క్రికెట్ ఆడాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే, ఈ ముఖ్యమంత్రి గ్రౌండ్ లో ఆడాల్సిన క్రికెట్ కాస్త రైతుల జీవితాలతో క్రికెట్ ఆడుతున్నాడు। రైతుల ఆత్మహత్యలు కారకుడు అవుతున్నాడు। రైతులనే ఈ హరిత ఆంధ్రప్రదేశ్ కాస్త మసాలా ఆంధ్రప్రదేశ్ గా మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు। పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో రైతులు ఏనాడు ఉద్యమాలు చేయలేదన్నారు। వెంటనే ప్రభుత్వం పునరాలోచించి రైతులకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్నారు। ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేదని తెలిపారు। ఈ ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ సుధాకర్ రెడ్డి భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు। వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి GSLV-C-18 రాకెట్ను ప్రయోగిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధ్యక్షులు కె రాధాకృష్ణన్ పేర్కొన్నారు।
మంగళవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రయోగించనున్న GSLV C-18 రాకెట్ విజయవంతం కావాలని శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ఈ రాకెట్ ప్రయోగంలో ఇస్రో తరపున 1000 కిలోల బరువుగల మెగా ట్రాఫిక్స్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నామని అన్నారు. దీంతో పాటు లక్సంబర్గ్కు చెందిన 30 కిలోల నానో ఉపగ్రహం, కాన్పూర్ IIT విద్యార్థులు రూపొందించిన 3 కిలోల జుగ్నోశాట్ నానో ఉపగ్రహం, చెన్నై SRM విశ్వవిద్యాలయంకు చెందిన విద్యార్థులు రూపొందించిన 10 కిలోల బరువుగల SRM శాట్ నానో ఉపగ్రహాలను కూడా దీని వెంట రోదసిలోకి పంపనున్నామని తెలిపారు. ఈ రాకెట్ ప్రయోగంతో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయగలమని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ సామాన్య జనులకు ఇబ్బందులు కలిగిస్తున్న తెలంగాణ వాదులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. తల్లిదండ్రుల సహాయంతో కళాశాలలకు వచ్చిన విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయటాన్ని నిరసిస్తూ మంగళవారం తిరుపతిలో SAPS ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య సర్కిల్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఎంఆర్పల్లె సర్కిల్ వరకు సాగింది. కేసీఆర్ డౌన్ డౌన్, కోదండరాంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా SAPS ప్రైవేట్ పాఠశాలల విభాగం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. బంద్లు, ఆందోళనల పేరుతో స్వార్థ రాజకీయ నాయకులు విద్యార్థులను వాడుకుంటున్నారని ఆరోపించారు. తల్లిదండ్రుల సహాయంతో కళాశాలలకు వచ్చిన విద్యార్థులను భయభ్రాంతుల్ని చేయటం దారుణం అన్నారు. ఈ సంఘటనను నిరసిస్తూ తాము జిల్లాలోని అన్ని నగరాల్లో ఆందోళనలు నిరంతరం నిర్వహిస్తామన్నారు. SAPS మహిళా విభాగం అధ్యక్షురాలు ఎస్ సింధుజ మాట్లాడుతూ సకల జనుల సమ్మె పేరుతో శాంతి భద్రతల విఘాతానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పటం సంతోషకరం అన్నారు. ఈ ప్రకటన మొదట్లో చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్బంధ విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SAPS నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సిలింగ్ మంగళవారం చిత్తూరులోని DAO కార్యాలయంలో జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి దేవానందరెడ్డి అధ్యక్షతన పదోన్నతుల కౌన్సిలింగ్ జరిగింది. LFL ప్రధానోపాధ్యాయులుగా 4 ఫిజికల్ సైన్స్లో 1, బయాలజికల్ సైన్స్లో 2, స్కూల్ అసిస్టెంట్గా 1, హిందీ టీచర్గా 1 పదోన్నతుల కౌన్సిలింగ్ జరిగింది. ఈ సందర్భంగా DEO దేవానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలా జరిగే ఉపాధ్యాయుల పదోన్నతులలో భాగంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సహాయ సంచాలకులు ప్రభాకర్ రావు, విజయానంద, UTF జిల్లా అధ్యక్షులు జి శ్రీరామమూర్తి, STV జిల్లా అధ్యక్షులు గంటా మోహన్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన పోరాట పితామహులు కొమరం భీం స్ఫూర్తితో గిరిజన విద్యార్థి సమాఖ్య పనిచేస్తోందని ఆ సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ తెలిపారు. గిరిజన విద్యార్థి సమైక్య ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కొమరం భీం 71వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రతిభా పురస్కార్ సావనీర్ను ఆవిష్కరింపచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నీలం బాలాజీ, మాజీ కౌన్సిలర్ మార్యాద్రి, దళిత సంఘం నాయకులు కల్లూరు చెంగయ్య హాజరై GVS సావనీర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కొమరం భీం చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. కొమరం భీం ఆశయ సాధన కోసం GVS కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగా గిరిజనులను చైతన్యపరచడానికి GVS 20,000 పుస్తకాలను ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో పుస్తకావిష్కరణ నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మరి 19 జిల్లాల్లో మరి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకుండానే మరి గిరిజన విద్యార్థులు గిరిజన హక్కుల కోసం మరి అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మరి GVS రాష్ట్ర సమితి ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 20,000 పుస్తకాలని మరి వివిధ సంస్థల యొక్క ఆర్థిక సహకారంతో మరి ఇవాళ గిరిజనుల్ని విద్య, వైద్యం, ఉపాధి ఇతర అంశాల పట్ల వాళ్ళని సామాజిక చైతన్యం కలిగించడానికి, రగిలించడానికి ఇవాళ పుస్తకాలని రిలీజ్ చేస్తా ఉన్నాం. అనంతరం కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ తిరుపతి కార్పొరేషన్ అధ్యక్ష స్థానాన్ని STకి కేటాయించడం సంతోషదాయకమన్నారు.
ఎస్టీ స్థానాన్ని ఎస్టీలకే కేటాయించి త్వరలో ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ ప్రాధాన్యతను కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెంగయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆముదాల తులసీరాం తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరపాలక సంస్థకు సంబంధించిన టిప్పర్ లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆ టిప్పర్ జనసంచారం దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 3 దుర్మరణం చెందగా 6 మందికి గాయాలయ్యాయి. స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాల సమీపం వద్ద అలిపిరి వైపు నుండి వస్తున్న మున్సిపల్ టిప్పర్ లారీకి అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ అయింది. టిప్పర్ ప్రయాణిస్తున్న రోడ్డు డౌన్ కావడంతో డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో ఆ టిప్పర్ లారీ సరోజినీదేవి రోడ్డు మీదుగా రాములవారి ఆలయం రోడ్డు వరకు దూసుకొచ్చి చివరకు ఓ మూసి ఉన్న దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. అప్పటికే మార్గ మధ్యలో టిప్పర్ లారీ పలువురిని ఢీకొనడంతో 3 దుర్మరణం చెందగా 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుకు ఇరువైపులా పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, అలాగే విద్యుత్ స్తంభాలు టిప్పర్ భీభత్సానికి ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు తమ సిబ్బందితో సంఘటనా స్థలం చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషించారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృత్యువాత పడ్డ మురళి, ప్రసాద్, కుప్పాచారి మృతదేహాలను పంచనామాకు తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ప్రమాదం జరిగిందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు చేపడతామని ఎస్పీ మీడియాకు వివరణ ఇచ్చారు. అలాగే సంఘటనా స్థలాన్ని ఆర్డీఓ ప్రసాద్, కమిషనర్ ప్రసాద్ కూడా పర్యవేక్షించారు. ప్రమాదానికి కారకులైన డ్రైవర్ అనిల్, క్లీనర్ కుమార్లపై శాఖాపరమైన చర్యలు చేపడతామని, అలాగే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామని ఆర్డీఓ, కమిషనర్ పేర్కొన్నారు. చాలా దురదృష్టమైన సంఘటన. ఈరోజు సుమారు 12:30 ప్రాంతంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన చెత్త తీసుకొచ్చే లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఆ క్రమంలో మధ్యలో ఉన్న వ్యక్తుల్ని, వెహికల్స్ని గుద్దుకుంటూ ఒక చోటకు వచ్చి ఆగిపోయింది. దీనిలో చాలామంది ఇంజూర్ అయ్యారు. ఇప్పుడు ఉన్న ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం 3 చనిపోయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇక్కడ కొంతమంది అడ్మిట్ అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా కొంతమంది అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసిన తర్వాత సంఘటన చాలా దురదృష్టకరమైన విషయం. దీని మీద కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇన్సిడెంట్ని ఉన్నతాధికారులకి, కలెక్టర్ గారికి, వారికి నివేదించడం జరుగుతుంది. దాని ప్రకారం ఫర్దర్ ఫాలో అప్ యాక్షన్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా కమిషనర్తో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ ఇక్కడే కాదు, ఇంకా అదర్ పబ్లిక్ యూటిలిటీకి సంబంధించిన వెహికల్స్ అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఎంబీతో తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అది సీనియర్ ఆఫీసర్స్ తీసుకున్న డెసిషన్, అది మేము ఉన్నతాధికారులకు నివేదిస్తాం. తిరుపతిలో నగరపాలక సంస్థ పారిశుధ్య వాహనం టిప్పర్ లారీ సృష్టించిన భీభత్సంలో తప్పొకరు చేస్తే ఫలితం మరొకరు అనుభవిస్తున్నారు. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేక జనసంచారంపై దూసుకెళ్లి అమాయక ప్రజల్ని బలిపశువుల్ని చేస్తే దీనికి బాధ్యత వహించాల్సిన కమిషనర్ ప్రసాద్ క్రింది స్థాయి అధికారుల్ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో మంగళవారం స్థానిక రాములవారి ఆలయం మాడవీధిలో టిప్పర్ లారీ సృష్టించిన భీభత్సంలో 3 అమాయకులు బలవగా 8 మందికి గాయాలైన సంఘటన విదితమే. అయితే ఈ ఘోర ఘటనపై నైతిక బాధ్యత వహించాల్సిన నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ సంబంధం లేని క్రింది స్థాయి అధికారులపై వేటు వేయడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు ఒకరిదైతే ఫలితం మరొకరిది అన్న చందంగా వాహనం కండిషన్, డ్రైవర్ అజాగ్రత్తలను పరిగణనలోకి తీసుకోకుండా ఏ పాపం ఎరుగని శానిటరీ ఇన్స్పెక్టర్ సుమతిపై, మేస్త్రి గురుమూర్తిపై వేటు వేయడంతో పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుప్పు పట్టిన వాహనాలను వాడటమే కాకుండా కాంట్రాక్టు కూలీలను డ్రైవర్లుగా కొనసాగించడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ వెంటనే పునః పరిశీలన చేసి సస్పెండ్ కు గురైన శానిటరీ ఇన్స్పెక్టర్ సుమతిని, మేస్త్రి గురుమూర్తిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో కార్మికులను, రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళనకు దిగుతామని సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, టీడీపీ నగర అధ్యక్షులు ఆర్సీ మునికృష్ణ హెచ్చరించారు. దీనిపై సత్వరమే జిల్లా కలెక్టర్ స్పందించి కమిషనర్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. అయితే దానికి సంబంధిత అధికారి అయినటువంటి మున్సిపల్ కమిషనరే బాధ్యత వహించాల్సిందే తప్ప ఏ పాపం పుణ్యం ఎరిగినటువంటి కింది స్థాయి ఉద్యోగస్తురాలైనటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ సుమతి కానీ,
అలాగే మేస్త్రి అయినటువంటి గురుప్రసాద్ని సస్పెండ్ చేయడం చాలా అప్రజాస్వామికమైనని చెప్పి సిపిఐగా భావిస్తూ ఉంది. ఎవడైతే తప్పు చేశాడో వాడిని శిక్షించడంలో కమ్యూనిస్టు పార్టీ కూడా మద్దతు తెలియజేస్తుంది. కానీ ఇలాంటి చర్యలు తీసుకోవడం అంటేనే కమిషనర్ యొక్క తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, తన యొక్క బాధ్యత నుంచి తప్పుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేటువంటిది కూడా సరైనటువంటిది కాదు. అందుకోసం సంబంధిత అధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారి అయినటువంటి ఈ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ప్రసాద్ని వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నీలం బాలాజీ ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని వ్యతిరేకిస్తూ మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. కమిషన్లకు కక్కుర్తిపడి నగరపాలక సంస్థ అధికారులు నాణ్యత లేని వాహనాలను తక్కువ ధరకి కొనుగోలు చేయటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెకానికల్ ఇంజనీర్ పరిశీలన తర్వాత వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉందని, అయితే నగరపాలక సంస్థలో ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో అధికారులు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వాహనాలను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురి ప్రాణాలను బలిగొని 10 మందిని క్షతగాత్రులను చేసిన ఘటనకు కమిషనర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు మెరుగైన వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఈశ్వరాచారి, కృష్ణ, విజయలక్ష్మి, లేపాక్షి, వసంతమ్మ, వెంకటమ్మ, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఒక చెత్త లారీ యాక్సిడెంట్ అయి సుమారు 3 చనిపోవడం జరిగింది. దీనికి అంతటి కూడా కారణం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం. తిరుపతి కార్పొరేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే పేరు గొప్ప ఊరు తిప్పని చందంలో ఉంది. ఇప్పుడు జరిగినటువంటి వాహనం కూడా ఇంతవరకు దానికి నెంబర్ కూడా రాలేదు, రిజిస్ట్రేషన్ లేదు, నెంబర్ కూడా రాలేదు. అంటే కొత్త వెహికల్ మన లెక్క కింద పోయి ఆ విధంగా ఈరోజు వాహనాలన్నీ కూడా తక్కువ కొటేషన్కి కమిషన్ల కకృతి కోసం ఈ మున్సిపల్ అధికారులు వచ్చినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టడంలో ఉన్నంత ఆసక్తి దాన్ని మరి మెయింటైన్ చేసే దాంట్లో మాత్రం ఆసక్తి లేదని చెప్పేసి కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకొని ప్రజాప్రతినిధులను రాయలసీమ నుండి బహిష్కరిస్తామని రాయలసీమ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పొత్తూరి శ్రీకాంత్ చౌదరి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతతోనే రాయలసీమ భవిష్యత్తు ముడిపడి ఉందని అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని వేర్పాటువాదుల వికృత చేష్టలను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం యస్మాను ప్రయోగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమైక్యత, రాయలసీమ హక్కుల సాధన కోసం ఈ నెల 14వ తేదీన కడప జిల్లా పరిషత్ హాల్లో రాయలసీమ ప్రజాప్రతినిధుల సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు హాజరు కాని సీమ ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్జేఏసీ జిల్లా కన్వీనర్ ఆనంద్ గౌడ్, సురేష్, రాజశేఖర్, కిరణ్ కుమార్, కర్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. 14వ తేదీన కడప జిల్లా పరిషత్తులో రాయలసీమ స్థాయి ప్రజాప్రతినిధుల యొక్క సదస్సుని ఒకదాన్ని నిర్వహించడం జరుగుతోంది. సమైక్యాంధ్ర కోసం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఐక్య కార్యాచరణ సమితికి సంబంధించినటువంటి సభ్యులు, విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయ ప్రతినిధులు మరియు 4 జిల్లాల్లో ఉన్నటువంటి పొలిటికల్ మరియు విద్యార్థి జేఏసీ యొక్క ప్రతినిధులందరినీ కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించడం జరుగుతోంది. అవినీతి నిర్మూలన చేతకాని యూపీఏ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని భారతీయ జనతా పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చేపట్టిన జనచేతన యాత్రకు సంఘీభావంగా మంగళవారం స్థానిక టౌన్ క్లబ్ కూడళ్లు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి మద్దతు తెలిపారు. అవినీతి అంతం, బీజేపీ పంతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దేశ ప్రజలను భాగస్వామ్యులుగా చేసి వారిలో చైతన్యం తీసుకురావడానికి ఎల్కే అద్వానీ జనచేతన యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరానికి ప్రమేయం ఉందని కనిమొళి రాజాలు ఆరోపిస్తుంటే యూపీఏ ప్రభుత్వం విచారణ జరిపించకుండా నిర్లక్ష్యంగా ఉండడం దారుణమన్నారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీసి జాతీయ సంపదగా గుర్తించి దేశాభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. అవినీతి మచ్చతో పాలన సాగిస్తున్న యూపీఏ ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, నాగరాజు రాయల్, భాస్కర్, రాజారెడ్డి, గుణశేఖర్, అజయ్ కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోణంలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ చిదంబరం యొక్క హస్తం ఉందని, తన ప్రమేయంతోనే 2G స్పెక్ట్రమ్ పూర్తిగా 1,70,000 కోట్ల రూపాయల భారతీయ ధనం చేతులు మారిందనే విషయాన్ని ప్రధాన నిందితుడు కనిమొళి అదేవిధంగా ఏ రాజా చెబుతున్నప్పటికీ కూడా చిదంబరాన్ని వెనక్కి వేసుకుంటున్నటువంటి ప్రధానమంత్రి యొక్క తీరును తప్పుపడుతూ అదేవిధంగా విదేశాల్లో దాచుకున్నటువంటి నల్లధనాన్ని వెనక్కి రప్పించే ఉద్దేశంతో అద్వానీ గారు చేపట్టిన జన చైతన్య యాత్ర జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు అఖిల భారత స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆధ్వర్యంలో అద్వానీ గారికి మద్దతుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి పాఠశాలలో హోమాలు నిర్వహిస్తున్నామని భారతీయ విద్యామందిర్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు అన్నారు. మంగళవారం భారతీయ విద్యాభవన్ యాజమాన్యం దుర్గా హోమాన్ని శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. హోమ పూజలను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున భారతీయ విద్యాభవన్లో హోమాలను జరుపుతామన్నారు. హోమాలు జరపడం వల్ల విద్యార్థుల్లో చిన్నతనం నుండి ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయని అన్నారు. ప్రతి నెల హోమం చేయడం వల్ల ఈ ప్రాంతమే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. దుర్గాదేవి విశిష్టతను తెలుపుతూ దుర్గా హోమాన్ని నిర్వహించామన్నారు. యజ్ఞ ఫలాలను విద్యార్థులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్ రెడ్డి, హెడ్ మాస్టర్ కృష్ణారెడ్డి, ఎస్వీయు ప్రొఫెసర్ గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమి రోజున హోమం నిర్వహిస్తున్నారు. ఈ రోజున దుర్గా హోమం నిర్వహించాం. హోమాలు నిర్వహిస్తే ఈ శక్తి, దైవశక్తి ప్రచరణ బాగా జరుగుతుంది. జరిగి ఈ ప్రాంతానికే కాక ఈ ప్రాంగణానికే కాకుండా మన పరిసరాల్లో ఈ విశ్వంలో అంతా దైవశక్తి వ్యాపించి మానవ శ్రేయస్సుకి ఎంతో దోహదం చేస్తుంది. అంటే ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున ఎంతో ఉత్కృష్టమైనటువంటి రోజు కాబట్టి పౌర్ణం ఆ రోజున ఈ హోమాన్ని నిర్వహించటం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న సత్యాన్ని వాల్మీకి మహర్షి నిరూపించారని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జల్లి మధుసూదన్ అభివర్ణించారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక స్విమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి తిరుమల తిరుపతి వాల్మీకి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. పాలు, పెరుగు, పసుపుతో అభిషేకించి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ రామాయణ గ్రంథాన్ని రచించి ప్రపంచానికి అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. నీతి నిజాయితీతో మెలగాలని, కృషి ఉంటే ఏదైనా సాధించగలమన్న దానికి వాల్మీకి నిదర్శనమన్నారు. వాల్మీకి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నారాయణప్ప, రమేష్, మహేష్ కుమార్, నారాయణ, నాగరాజు, గోపాల్, డాక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలని ఇక్కడ సిమ్ సర్కిల్ నందు ఫలాభిషేకం పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడ అత్యధిక జనాభాలో వాల్మీకులు హాజరై ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు. వాల్మీకి జయంతి అనేది మనందరికీ కల్లారా గుర్తుపడుతున్న విషయం. అదే కాకుండా ఈరోజు రామాయణాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో రామాయణాన్ని తెలియజేసినటువంటి మహాపురుషుడు శ్రీ వాల్మీకి మహర్షి. అంతటి వాల్మీకి మహర్షిలో ఒక స్వచ్ఛమైన ఆదర్శం కలిగిన ఒక నిజాయితీ ఉన్నది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనే దానికి ఆయన సాక్షాత్కారము నిదర్శనము. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక తాతానగర్లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వేద పండితులు చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామని అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పసుపు, పాలు, తేనె, చందనం, నారికేళ జలాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించి విశేషంగా అలంకరించారు.
అనంతరం ఉత్సవమూర్తిని విశేష అలంకరణ గావించి చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చింతా భరణి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి నెల మాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో చండీ యాగం నిర్వహించనున్నామని అన్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మంగళవారం ఈ చండీ యాగాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే ఈ నెల 28 నుండి ప్రతి శుక్రవారం సహస్రనామార్చన ఆర్జిత సేవను కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ పాలక మండలి సభ్యులు ఋషికేష్, నాగరాజు, రవిచంద్రన్, మురళి, ఆలయ అర్చకులు శర్మ, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మహాచండీ హోమం జరుగుతున్నది. ఈ హోమంలో ప్రతి ఒక్క భక్తులు 350 రూపాయల టికెట్ చెల్లించి ఈ హోమంలో పాల్గొంటారు. ఈ హోమము ఈరోజే మొదలైంది. ఈ ప్రతి మాస పౌర్ణమికి ఈ హోమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 28న సహస్రనామార్చన కూడా ప్రారంభమవుతుంది. దీని 2151 రూపాయలు మాత్రమే. ప్రతి ఒక్కరూ 151 రూపాయలు చెల్లించి సహస్రనామార్చనలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. పుత్తూరు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ ఆరిఫుల్లా తెలిపారు. పుత్తూరు అంబేద్కర్ కూడలిలో నూతనంగా నిర్మించనున్న ట్రాఫిక్ పాయింట్ను డీఎస్పీ ఆరిఫుల్లా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు డివిజన్ పరిధిలో బీట్స్ పెంచామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ట్రాఫిక్ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ పాయింట్ ఏర్పాటు చేయటం వలన పోలీసుల నిఘా పెరుగుతుందని తెలిపారు. దీంతో చోరీలను నివారించవచ్చునని చెప్పారు. పోలీసులకు డ్రెస్ కోడ్ను కూడా దాతల సహకారంతో పంపిణీ చేస్తామన్నారు. స్థానికులు సహకరించాలని డీఎస్పీ కోరారు. సబ్ కంట్రోల్ సిస్టము మన డాక్టర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేస్తున్నాము. ఏడీ సెంటర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. కొద్ది రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిన వెంటనే దీని యొక్క ప్రాముఖ్యత ఏమంటే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎంత మ్యాక్సిమం దూరంలో నుంచినైనా ఎటువంటి ట్రాఫిక్ అవాంఛనీయాలు ఏర్పడిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడూ పసిగట్టి వాటిని సాధ్యమైనంత వరకు తొందరగా పరిష్కరించడానికి వీలుంటుంది. అదేవిధంగా ఈ వెహికల్ చెక్కింగ్ పరంగా కూడా రేడియం టైప్లో ఈ ట్రాన్స్మిటర్లో ఏర్పాటు చేస్తున్నాము. ట్రాఫిక్ పరంగా అయితేనే. పుత్తూరు ఆర్టీసీ డిపో నిర్వహించిన ప్రయాణికుల సదస్సు అబాసు పాలైంది. ప్రయాణికుల సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలం చెందడంతో ఆ సదస్సు తూతూ మంత్రంగా జరిగింది. మంగళవారం పుత్తూరు ఆర్టీసీ డిపో మేనేజర్ జగన్మోహన్ అధ్యక్షతన ప్రయాణికుల సదస్సు జరిగింది. సదస్సులో ప్రయాణికులు లేకపోవడంతో వెలవెలబోయింది. సదస్సులో ప్రయాణికులు అడిగిన ప్రశ్నలకు సైతం ఆర్టీసీ అధికారులు సమాధానం చెప్పలేక దాటవేశారు. నగరికి చెందిన రంగస్వామి అనే ప్రయాణికుడు సమాధానాలు చెప్పలేని సదస్సులు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అధికారులు ఇదే తరహాలో వ్యవహరిస్తే ఆందోళనలు, ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. మరో ప్రయాణికుడు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు బస్సులతో లాలూచీ పడి వారికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. మెడ్రాస్ పోతే నైట్ వచ్చేస్తాం, తిరుపతికి పోయినా వచ్చేస్తాం, అన్ని ఫంక్షన్కి అటెండ్ అవుతాం. కానీ మాకంటే మేము పోము. బస్సు ఎక్కడి నుంచి వచ్చిందే, చిత్తూరులో ఉండాల్సిందే. మెడ్రాస్ 9:30 ఉంది, 10:30 ఉంది, నగిరికి వచ్చి చేరిపోతాం. తిరుపతి ఆంధ్ర బస్సు కాదు, తమిళనాడు బండి ఉంది. ఇక్కడ చిత్తూరు 201 ఉండేదానిలో మాకు చాలా సౌకర్యం. వాడు అట్లా కొడితే నీ లోపల పోడు, నగిరి నిలుపుతాడు. అది ఉండేదానివల్ల మాకు ఎంతో సౌకర్యం. ఈ ఆర్టీసీ ఓ+. ఈ సందర్భంగా డిపో మేనేజర్ జగన్మోహన్ మాట్లాడుతూ డిపోలో నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నష్టం వస్తున్న కొన్ని రహదారుల్లో బస్సు సర్వీసులను రద్దు చేయాల్సి ఉందన్నారు. ప్రైవేట్ బస్సుల వద్ద లాలూచీ పడుతున్న కార్మికులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి GSLV-C-18 రాకెట్ ప్రయోగం. శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్. అసమర్థ పాలనతో రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం. విద్యుత్ కోతను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక. జిల్లా కలెక్టరేట్ ముట్టడి.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం. జన సంచారంలోకి దూసుకొచ్చిన కార్పొరేషన్ ట్రిప్పర్ లారీ, 3 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. పుత్తూరులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు. డీఎస్పీ ఆరిఫుల్లా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.